అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది ట్రంప్ సర్కార్. ఇప్పటికే వీసాల జారీ, వర్క్ పర్మిట్ల విషయంలో ముప్పు తిప్పలు పెడుతుండగా తాజాగా వలసదారులపై మరో పిడుగు వేసింది. విదేశీ నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగుల పని అనుమతులను ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగుల వర్క్ పర్మిట్ ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకొచ్చింది. తాజా నిర్ణయంతో విదేశీ ఉద్యోగులు, ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, H1B వీసాదారుల జీవిత భాగస్వామ్యులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నెల 30వ తేదీ లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్లు పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం పడదు. వారి వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తేల్చి చెప్పింది. కొన్ని కేటగిరీల నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాన్ ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలం పాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి EAD ఓ ఆధారం. గ్రీన్ కార్డ్తో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందిన వారికి వర్క్ పర్మిట్తో అవసరం లేదు. అయితే గ్రీన్ కార్డ్ పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. H1B వీసాదారులు కూడా పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.